హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ బాదాం మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు బాదాం ఉంటే చాలు, 1 లీటర్ బాదాం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు బాదాం వేసి నీళ్లు పోసి బాగా కడగండి. కడిగిన తర్వాత నీళ్లు మొత్తం తీసేసి బాదాం పైన ఉండే పీలు ఊడిపోయే వరకు వేడి నీళ్ళల్లో ఉడికించి ప్రిపేర్ చేస్తారు. కానీ అలా అవసరం లేదు. సలసల మరిగే వేడి నీళ్ళను వేసి సుమారు ఒక 40 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తే వాటిపైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్‌ని నీళ్లు పోసి సుమారు ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 40 నిమిషాల తర్వాత పూర్తిగా నీళ్లు చల్లారిపోతాయి. ఇప్పుడు తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే సుమారు ఒక 15 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉడికిస్తే వీటిపైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పీల్ తీసేసి పెట్టుకున్న బాదాంలన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసుకొని సుమారు ఒక 30-40 ఎంఎల్ పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం బయట కొనే బాదాం మిల్క్‌లు ఇంత టేస్టీగా ఉండవు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వారానికి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. సుమారు చిక్కటి పాలు 1 లీటర్ తీసుకుని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈలోపు స్వీట్ కోసం నేను పటిక బెల్లం తీసుకున్నాను. మీకు పటిక బెల్లం అవైలబుల్‌గా లేకపోతే చక్కెర తీసుకోండి. పటిక బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. ఇది గడ్డల్లా ఉంటుంది కాబట్టి కరగటం కష్టంగా ఉంటుంది. ఇలా మెత్తగా దంచి పెట్టుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా బాదాం మిల్క్‌లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అవైలబుల్‌గా లేని వాళ్ళు చక్కెర వేసుకోండి. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలుపుతూ 2 పొంగులు వచ్చే వరకు పాలను మరిగించుకోండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అవైలబుల్‌గా ఉంటే కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఈ బాదాం మిల్క్ మీరు ఒకసారి టేస్ట్ చూసారంటే వీక్లీ ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకుంటారు. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్‌ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉండాలి. కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఎక్కడా ఉండల్లా లేకుండా ఇలా కలుపుకోండి. అవసరమైతే కాచి చల్లార్చిన పాలు కొద్దిగా ఈ పేస్ట్‌లో యాడ్ చేసుకొని కలిపి అప్పుడు ఈ పాలల్లో కలుపుకోండి. ఒక 3, 4 యాలకులను బాగా దంచి తొక్క తీసేసి లోపలుండే విత్తనాల పొడిని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న పటిక బెల్లం పొడిని వేసేసుకోండి. పటిక బెల్లం అవైలబుల్‌గా లేని వాళ్ళు ఈ ప్లేస్‌లో చక్కెర వేసుకొని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేము, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి కానీ, ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకి కానీ వేసుకొని 5, 6 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచామంటే కూలింగ్ అవుతాయి. కూలింగ్ అయిన తర్వాత గార్నిష్ చేసుకోవటానికి బాదాం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఈ రుచికరమైన బాదాం మిల్క్‌లోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్జా సీడ్స్ వేసుకోండి. లేదంటే బాదాం పిస్తాలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే.